యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరైనా సరే పరలోక రాజ్యం వెళ్ళాలంటే గనుక యేసుక్రీస్తు మాత్రమే మార్గం. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని మరి యేసు ప్రభు గారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలి? వెళ్ళాలంటే ఏం చేయాలి అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. మొదటగా మీరు మోకరించి, మీకు అనుకూలమైన స్థలంలో మీ గృహంలో ఎక్కడైనా మోకరించి తలుపు దగ్గర వేసుకుని మోకరించి ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలి? మొదటగా మీరు చేసిన ప్రతి తప్పు పాపాలు ఒప్పుకోవటం మొదలుపెట్టండి. ఆ తర్వాత దేవుడు అన్నీ మీకు మీకు గుర్తు చేస్తాడు, జ్ఞాపం చేస్తాడు. ప్రతి తప్పు పాపలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి. హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు ఒప్పుకొని విడిచిపెడుతూ ఉంటారో దేవుడు మీకు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడు ఉండి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇంకా మరింత ఒప్పుకోవడం, ఇంకా మరి అనేక పాపాలు దేవుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మీ హృదయం తేలికవుతూ ఉంటుంది. అదొకటే కాదు, హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసింది తప్పు అని మీ యొక్క మనస్సాక్షి మీకు మరి చెప్తుంది. ఇది చేసిన తప్పు, నువ్వు పొరపాటు చేసావని చెప్తుంది. అదే పశ్చాత్తాపం. అలా చేసిన ప్రతి తప్పు, ప్రతి పాపం విషయం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసుగా చేస్తాడు. ఈ విధంగా మీరు చేసిన తర్వాత ప్రతి దినం కూడా ఆయన దగ్గర పరిశీలించుకుని ఏదన్నా పొరపాటు, ఏదన్నా పాపం ఒకవేళ మీరు చేస్తున్నారేమో తెలియక ఆ దేవుని దగ్గర ప్రతి దినం పరీక్షించుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకుంటూ వాటిని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండాలి. అప్పుడు దేవుని కనికరం మీకు తోడుగా ఉంటుంది. దేవుడు ప్రతిదినం మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ, ఒకవేళ రాకడ వచ్చినా దేవుని దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఒకవేళ మరణం వచ్చినా కూడా దేవుని దగ్గరికి మీరు చేరుకుంటారు. లేని యెడల మీరు నిత్య నరకాగ్నికి వెళ్తారు. నరకం అనేది సాతాను కొరకు తయారు చేయబడింది. కాబట్టి ఆ నరకంలో ఎవరు వెళ్తారు? సాతాను సంబంధులు అందరూ వెళ్తారు. ఎవరైతే మరి యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కోరు, పాప స్వభావం కలిగి ఉంటారో, ఆ పాప స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను నుంచి వచ్చిన స్వభావం. కాబట్టి ఆ సాతాను స్వభావం కలిగిన ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకాగ్నిలో యుగయుగములు కాలిపోవలసిందే. అదే ఒక్కసారి పరలోకానికి వెళ్తే యుగయుగములు పరలోక రాజ్యంలో మీరు ఉంటారు. కాబట్టి భూలోకంలో మీరు మానవ శరీరంతో ఉండగానే మీరన్నిటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. మానవ శరీరంలో ఉన్నప్పుడే మీరు మరి ఏది పరలోకంకి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది ముందుగా మీరు ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఒకవేళ ఏ నిర్ణయం తీసుకోలేదు, నాకు దేవుడు అంటే అక్కర్లేదు, నాకు దేవుడిని నమ్మకం లేదు, మా దేవుడు వేరు, ఈ దేవుడు వేరు అని అనుకుంటే కనుక ఆ తర్వాత మరి రొమ్ము బాదుకుని ఏడ్చే గుంపులో ఉంటారు. రెండవ రాకడ వచ్చిన సమయంలో అనేక మంది ఇలాగ అనుకున్న వాళ్ళందరూ కూడా, నాకు దేవుడు అక్కర్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా, ఈ దేవుడితో పని లేదు, నాకు దేవుడే